నిన్న మీ అమ్మాయి చివరిగా ఎప్పుడు కాల్ చేసింది? రాత్రి 9:30, 9:45 ఉంటుంది. ఇందులో లాస్ట్ కాల్ మీరు చేసిందా లేక మీ అమ్మాయి చేసిందా? నేను చేశాను. అప్పుడు మీ అమ్మాయి ఎక్కడుంది? నేను వెళ్ళి ఫ్లాట్లో చూసినప్పుడు అక్కడ ఏమీ లేదు. ఆ ఫిష్ పికిల్ని ఫ్రిడ్జ్ లో పెట్టావా లేదా? అయ్యో పెట్టానమ్మా. ఇంకా నేను కొన్ని థింగ్స్ కొన్నాను. ఇప్పుడు బయలుదేరుతున్నాను. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. లేదు నేను బండి పార్క్ చేశాను, మీరు చెప్పండి. నేను ఊరికనే చేశానమ్మా. నానా ఏం లేదమ్మా. నీకు ఫోన్ చేయాలనిపించింది, చేశాను. నానా ఒక నిమిషం, మళ్ళీ కాల్ చేస్తాను. కానీ వ్యక్తి ఎవరో తెలియదు సార్. ఈ అమ్మాయి ఎవరు? నా కూతురు ఫ్రెండ్ వీణా. ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ జియాలజీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. ఐరిన్ నువ్వు కలిసి పనిచేస్తున్నారా? లేదు, ఐరన్ చదువుకుంటుంది, ఎల్ఎల్బి ఈవినింగ్ బ్యాచ్. తర్వాత హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్ గురించి కూడా చదువుకుంటుంది. ఈ రోజు నన్ను ఒక కేసు విషయంగా మీట్ అవుతానని కూడా చెప్పింది. ఏ కేసు? ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి సిఎంఎంఎల్కి అగేన్స్ట్ గా. సార్, ఎస్ఐ దేవన్. దేవనా? దేవన్ సార్ నా కూతురికి 2 సార్లు ఫోన్ చేశారు. అతను ఈ స్టేషన్లోనే పనిచేస్తున్నట్టు నా కూతురు చెప్పింది. అయితే నేను దేవుని గురించి ఎంక్వైరీ చేయాలా లేక నీ కూతురు గురించి ఎంక్వైరీ చేయాలా? సార్, జోనీ షబీర్ ఎక్కడా? బయటన్నాడు. నువ్వు వెళ్ళరా. జోనీ, ఇదొక గర్ల్ మిస్సింగ్ కేస్. ఆ అమ్మాయి తండ్రి. ఏ చోట సార్? కుట్టికానం పక్కనే నా కూతురు కూడా పనిచేస్తుంది. ఇక్కడెక్కడ? ఆశ్రమం రోడ్లో ఉన్న గ్రీన్ వ్యాలీ అపార్ట్మెంట్. అమ్మాయి పేరేంటి? ఐరిన్. ఐరన్ శాంబెల్. సారీ, మీ అమ్మాయికి వేరే ఎవరితోనైనా ఇక్కడ రిలేషన్షిప్ లాంటివి? లేదు సార్, అవన్నీ ఏం లేదు. లేదు, అలాంటిదేమీ లేదు సార్. గ్యారంటీనా? అవును సార్.